నీ నాలుక నుండి వచ్చి ప్రతి మాట ఒకరికి విడుదల కలిగించే మాటగా ఉండాలి, ఒకరిని స్వస్థపరిచే మాటగా ఉండాలి, ఒకరికి ఆదరణ కలిగించే మాటగా ఉండాలి. నీ పక్కింటితోనే నువ్వు సమాధానం లేదు, నీ నాలుకతో విపరీతమైన మాటలు బూతులు మాట్లాడి ఇక్కడికి వచ్చేసేసి అన్య భాషలు మాట్లాడుతున్నావే, నీ నాలుక మీద న్యాయం ఉందా? నీ ఇంటి పక్కనున్న వారితో, నీ ఇంటి ఎదురుగున్న వారితో, నీ తోటి సహోదరితో, సంఘంకి వస్తున్న విశ్వాసులతోనే నువ్వు సమాధానంగా లేదు. నీ నాలుకంత అపవిత్రతతో నిండబడింది, పచ్చి బూతులు మాట్లాడుతున్నావు, మరలా ఇక్కడికి వచ్చేసి ఆత్మతో నింపబడుతున్నావు, అన్య భాషలు మాట్లాడుతున్నావు, అన్ని కార్యక్రమాల్లో పాల్పొందుతున్నావు. నీ నాలుకలో న్యాయమేది? ఒక అన్యురాలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి కదా. మందిరానికి వెళ్తున్నావు, నీ నోట వెండి లాంటి మాటలు వస్తున్నాయా లేకపోతే ఇంకెలాంటి మాటలు వస్తున్నాయో ఒకసారి ఆలోచించాయి. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మని ఈజీగా నీ దగ్గర పంపించాడు. నీ నాలుకను గమనిస్తాడు, నీ నోటి మాటను గమనిస్తాడు, నీ నాలుకలో న్యాయం ఉందా అవన్నీ గమనించి అప్పుడు నేను ఆత్మతో నింపుతాడు.